అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారి నుండి మూడుదిన లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియకు దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాపక్షమాపణై శరీర పునరుద్ధానం, నిత్య జీవులను నమ్ముచున్నాను. ఆమేన్. అలాగ నిలబడి కీర్తన గ్రంథం నుండి 139వ కీర్తన ప్రారంభం నుండి 7 వచనాల వరకు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి దోష గురించి చదువుకుంటున్నాను. కీర్తన గ్రంథం నుండి 139వ కీర్తన ప్రారంభం నుండి 7 వచనాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకున్నాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుగు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసేయున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 7వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. నీ ఆత్మ ఎత్తు నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన కీర్తన ధ్యానం ఇంత పర్యాలు. దేవుని స్తోత్రం. దయచేసి కూర్చుందాం. బిడ్డల నుంచి వచ్చిన ప్రత్యేకమైన పాట పాడి దేవుని బయలుపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరిని బిడ్డలొచ్చు ప్రత్యేక పాట బిడ్డ వారికి చేతిని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో ఆయన సన్నిధిలో సార్ ఆనందించడం ఆశీర్వాదకరం కాబట్టి ఒక 12 నిమిషాలు
నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను చూడాలని ఆశతో ప్రభు సన్నిధిలో వచ్చిన బిడ్డలందరూ, మీడియాలో చూస్తున్న వారు, ఈ యంత్రం ద్వారా ఆలకిస్తున్న సోదరి సోదరులారా, కొద్ది నిమిషాలు మాత్రమే మీ మనసులను దేవుని వైపు ఒక్కసారి, ఆయన వైపు ఒక 20 minutes 20 నిమిషాలు ఏకాగ్రతతో ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన. మహోన్నత స్తోత్రాలైనా, నీతో నడవాలని, నిన్ను చూడాలని ఆశ ఉన్నది మా బిడ్డలు పాడినట్లుగా, గత వారంలో మమ్మల్ని నడిపించే దేవుడు అని, ఏ విధంగా నడిపించావో నిజంగా ఇది మేము చేసిన కార్యం బట్టి స్తుతిస్తున్నాం. మాకు తోడండి, మాకు నీడగా ఉండి, మా ముందు మొదట మీరు నడిచిన తర్వాత మమ్మల్ని నడిపిస్తున్నాం. అయ్యా, ప్రేమగల దేవుని స్తోత్రాలు. ఇదిలో మా తండ్రి, మా వైపు చూసే దేవుని ధ్యానం చేయబోతున్నాం. మాతో మాట్లాడండి. యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానాన్ని కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, గడిచిన విజ్ఞాపన దినాన యేసయ్య నడిపించే దేవుడు అని ధ్యానం చేశాం. ఎప్పుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వారి జీవితంలో నిరాశ, నిస్పృహ, అవకాశం లేదు, సముద్రం ఎదురైనప్పుడు
వారు తిరిగి వెళ్తానికేమో వెనక ప్రమాదం పొంచున్నది. ఆ పరిస్థితుల్లో దేవుడు తాను ఏమై ఉన్నాడో శక్తిమంతుడు మోషేకు ఒక మాట చెప్పి, మోషే నీ ఊరక నిల్చుండి చూడు, నేనేం చేయబోతున్నాను. మోసెస్ బీ క్వైట్ అండ్ సీ దట్ వాట్ ఐ యామ్. అలా ఉండి ఆయన ఎలా నడిపించాడు? సముద్రం ఉంటే సముద్రాన్ని ఆరిన నేలగా చేసి నడిపించాడు. చెప్పకూడదు దేవుని స్తుతులు. ఆయన శక్తిమంతులని మొదటిగా నమ్మాలి. ముందుకే సాగిపో, ఆయన నడిపిస్తున్నారు. ముందుకు సాగి. రెండవది, పేతురు విషయంలో విశ్వాసం యొక్క పరీక్షకు యేసు ప్రభు నడుస్తుంటే, పేతురు నీవు కూడా నడవచ్చాయని ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఆయన యేసుని చూసినంత సేపు నడిచాడు, ఎక్కువసేపు చూడలేక తన వైపు తాను చూచి మనకి. అంటే రెండవది, యేసుని చూస్తూనే నడిస్తే మనకి క్షేమం. మూడవది మనం చూసినప్పుడు యేసై దగ్గరికి రావాలి. పక్షవాయు గల వారిని ఆ యూత్ వారు తీసుకొస్తే ఆయన స్వస్థపరిచి ఆయన నడిపించాడు. టోటల్గా దేవుడు మనను నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. మనం ఏం చేయాలి? ఆయన మన ముందున్నాడని నమ్మాలి. రెండవది, ఆయన చూస్తూ నడవాలి. మూడవది, ఒకవేళ మనకు విశ్వాసం లేకపోయినా మన కుటుంబీకులో యవనస్తులు 5 అయితే ఆ 4 పై కప్పు తీసి మార్చుకోవటం మధ్య ఆయన్ని నడిపించాడు. అది గత వారం మనం విన్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట, యేసయ్య చూచే దేవుడు. యేసయ్య చూచే దేవుడు. మనం చూస్తాడు, నడిపించడం కాదు. నా బిడ్డలు ఎంతవరకు నడిచారు, నాతో నడుస్తున్నారు లేదా? ఆయన కన్నేస్తాడు. అసలు ఎటు వెళ్తున్నారు వీళ్ళు? ఒక తల్లి తండ్రి ఆ బిడ్డల పైన వారి కన్ను దృష్టి ఎలా ఉంటుందో వారికి అనిపిస్తుంది. నా పిల్లలు, మా నాన్నకి ఏం తెలియదు, మా అమ్మగారికి ఏం తెలియదు, మా అన్నయ్యకి ఏం తెలియదు, మా అక్కకి ఏం తెలియదు, మా అమ్మకి ఏం తెలియదు, మా నాయనకి ఏం తెలియదు, మా తాతయ్యకి అంతకన్నా తెలియదు, మా యాజకుడికి ఆయన బిజీ అయిన అనుకుంటారు. కాదు, ప్రతి నేత్రము తన బిడ్డలైనప్పుడు ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయం. ఈ చదువులో ఒక్క నిమిషం. 139వ కీర్తనలో 16 వచనం ఒకసారి చదవండి. దావీదు విషయం, దావీదు ఎలా చూశాడో చూద్దాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచి. ఇక అంతకన్నా ముందు దావీదు జీవితంలో తన పోల్చుకున్నప్పుడు ఇర్మియాతో అంటాడు, నీవు నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నెంబర్ 2, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నువ్వు నా బిడ్డవని డిసైడ్ చేశాను బాబు కదా ప్రవక్తగా. ఎప్పుడు స్కానింగ్ అంటే దావీదన్న ఒక స్టెప్ అయ్యాయికి నేను అంతకుముందు రాయలేకపోయాడు. ఇక నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అంటే తన లైఫ్లో యువర్ ఐస్ హ్యావ్ సీన్ మై కన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్, అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్. నీ కన్ను అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్ అంటే ఈ బిడ్డ రూపం రాకుండా కాళ్ళు చేతులు ఆ తల్లి గర్భంలో తయారకుందే. చాలా మందికి అబార్షన్లో పిండం జారిపోయిందని, పిండం తొలగించాలని. అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్ అంటారు. సబ్స్టెన్స్ అంటే ఆ రూపం ఇంకా రాకముందే నీ కన్నులు నన్ను చెప్పబడదు ఒకసారి. అంటే ఎంత దేవుడు ఎంత కన్ను దృష్టి మానవుని పైన పెట్టాడండి. స్కానింగ్ రిపోర్ట్ కాదు, ఆయన కన్నుల పెద్ద స్కాన్. దావీదు తన సమయంలో మొదటి గ్రంథం 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూస్తే 23వ అధ్యాయం 1వ వచనం. యెషయా కుమారుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందినవాడును ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధురగానం చేసిన వాడకు
దావీదు పలికిన దేవోక్తి ఇదే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఈ మాటల్లో దావీదు రచించిన మాటల్లో ఆయన జీవితంలో అతను నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. కింద అపాయింట్స్ రాస్తే 3వ వచనంలో అతనికి ఇచ్చిందా, మనుషులైనప్పుడు అతడు నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలన మబ్బు లేకుండా లేచిన సూర్యులను వర్షం కొంచెం కాంతి చేత భూమి నుండి పుట్టిన నేతగడ్డమైన అతడు ఉండును. ఒక వ్యక్తి గురించి గాడ్ హ్యాస్ కన్సర్న్. దావీదు గురించి దేవునికి ఒక కన్సర్న్. ఎప్పటి నుంచి? తాను పిండముగా రూపింపక మునిపే చూస్తున్నాడట. ఎక్కడి వరకు ఆయన విజన్ వచ్చింది? ఓ దావీదు, నీ బాల్యం గొర్రెలు కాసుకోవడం, నీ మధ్య మరి కొంచెం పెద్ద తర్వాత గొలియాతుని చంపడం, ఆ తర్వాత మహారాజు అవటం, ఆ తర్వాత మళ్ళా పాపంలో పడిపోవటం, ఆ తర్వాత మళ్ళా పశ్చాత్తాపడటం, ఆ తర్వాత తండ్రి తరవటమే, మామయ్య తరవటమే. నీ జీవితం అంతా కూడా నేను చూస్తూ ఒక పిక్చర్ దావీదు అని దేవుడు కన్సర్న్ శ్రద్ధ కలిగి ఉన్నాడు. చివరికి దావీదు ఒక కోరిక 23 చూడమని చెప్పడం, అందరూ చిరకాలం నేను యెహోవాలో నివాసం చేసి లోయలలో లోతు పిండంలో చూసిన దేవుడు, ఆయన చేసుకుని శ్రద్ధ కలిగిన దేవుడు దావీదు ఒక కోరిక చేశాడు. లోయలలో సముద్రములో సమరములో ఎంత ప్రేమ! నా పిండం తయారైనప్పటి నుంచే నువ్వు నన్ను చూస్తున్నావా? ఒకసారి ఆలోచిస్తే అండి, ఏమిటి రోజున ప్రసాద్కి యాక్సిడెంట్, పందులు పడిపోవటం, దుర్గా ప్రసాద్ లైట్గా ఆ బొంగు ఆ రాడు తన ఏం కాలేదు, చెప్పడం ఒకసారి ఏమి నిన్ను కాపాడు కొనుకడు, ఇస్రాయల్ కాపాడు కొనుకడు, నిద్రపోయే దేవుడు కాదు. వర్షం వస్తే నువ్వు నేను నిద్రపోతావు, చర్చికి వెళ్తాను అని ఆయన నిద్రపడు. ఎండ ఎక్కువైనా మనం అల్సర్ తీసుకుని నిద్రపోతాం. పెళ్ళిళ్ళు ఫంక్షన్ అయినా అలసిపోయి నిద్రపోతాం. ఆయన నిద్ర కాదు కదా, కొన్ని అలా తీసిన లారీ మీద గుర్తుకుంటుంది కదా. ఈరోజు భారతదేశం సైనికులు అసలు నిద్రపోవట్లేదు, సెలవులు, భార్య పిల్లలు ఊరు వెళ్ళాలి సార్, కుదరదు, నేను వచ్చి సంవత్సరం అవుతుంది, కుదరదు, నో మోర్ లీవ్స్, నో మోర్ లీవ్స్.
ప్రభుత్వానికి కూడా రాబోతుంది సర్కిల్. కలెక్టర్ గారు బాపట్ల కలెక్టర్ గారు ఆల్రెడీ ఇచ్చేసాడు. నో మోర్ లీవ్స్. అక్కడిక్కడ ఎలర్ట్ అయిపోయింది. రైల్వే ట్రాక్ దగ్గర గన్నులు పెట్టుకుని ఉన్నారు. ఏ ట్రాక్ దగ్గర ఏ బాంబు పెడతారని తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతదేశం 100 మంది చెప్పారు. అందుకని వారు చాలా కోపం ఉన్నారు. ఎప్పుడు ఏ పట్టణాన్ని అరింపు చేస్తారో కడగలేకపోతూ రైల్వేస్ అన్ని పుణ్యక్షేత్రాలు అన్నిటి ఎలర్ట్ చేసి యుద్ధం ప్రకటించేసినప్పుడు మనం నిద్రపోయేటం కాదు. మనం ఏం చేయాలి? కునుకక నిద్రపోకున్న దేవా, ఒక్కసారి నీ కదృష్టి నువ్వు భారతదేశాన్ని చూడు. ఆమేన్. ఆనాడు దావీదును చూశాడు, సృష్టిని దేవుడు. రెండవది, దావీదును చూచిన దేవుడు అసలు మొదటిగా సృష్టిని ఆయన చూస్తుంది. 6వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం చదువుకున్నాం. ఆదికాండం చదువునా? అది దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయినను భూమి మీద ఈ భూమిని చేసిన దేవుడు ఆయన చూపు చూడగానే ఆయనకి నచ్చల. దేవుడు అందుకు ముందు దావీదు జీవితాన్ని తీసుకున్నాడు. దావీదును పిండము ఏర్పడకుండా తెలుసుకుని చూసావా అన్న దేవుడు ఆనాటి ప్రజలు మొట్టమొదటి సృష్టి ఆరంభంలో నోవహు కాలంలో ఆ నరులను చేసినందుకు దేవుడు భూమి మీద ఎందుకు ఎంత చెడిపోయి ఉన్నారు ఆయన చూపు ఆయనకు వేదన కలిగించి, ఆయన చూచినప్పుడు బాధ కలిగించి, తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం మన వాళ్ళు వేస్తుంటే విజయశ్రీ టీచర్ గారు, మమతా టీచర్ గారు వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తున్నట్టుగా వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఆ యవనస్తులు ఆ తప్పిపోయిన కుమారుడితో ఇంకిద్దరు కలిసి విచ్చలవిడిగా వీరు కూడా ఏళ్ళగా చూస్తున్నారు కదా. అంటే వారేమో ఏళ్ళగా చూశారు, వీరేమో వేదనగా చూశారు. మా వారిలో అయిపోయారు, బాధపడ్డారు. మాట్లాడటానికి అవకాశం కూడా వారు ఇవ్వటం లేదు. వీరు చూపుకి వారు చూపుతాడండి. వీరు చూపేమో ప్రేమ, వారు చూపేమో పాపం. ప్రేమ చూపేం చేస్తుంది. ఏదో ఒక రోజున నా తమ్ముళ్ళు, నా బిడ్డలు మేము వెళుతుంటే వాళ్ళు అమాయకులు ఉన్నారయ్యా, ఏదో ఒక రోజున తిరిగి వస్తే బాగుంటుంది కదా. ప్రేమ చూపు దైవికమైన చూపు. దేవుడు నరులను చూచినప్పుడు వారు చెడిపోయి ఉన్నారు. అందుకని యోగ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక్కరిపైన కాదు ప్రతి ఒక్కరిపైన ఆయన చదువు. అయ్యో శక్తి నన్ను భక్తిగా విడిచిపోయాను కదా. సర్వశక్తులకు దేవుని భయభక్తులు మానుకొని నన్ను స్నేహితుడు. ఎన్నో బాధల పైన చాలా బాధలు పొందిన తర్వాత అసలు నా పైన దేవుని దృష్టి ఉన్నదో లేదో అనుకుని తాను భక్తులు రాస్తున్నప్పుడు, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తాడు. భూమి మీద నరులను చూసినప్పుడు దేవుడు వేదన పడ్డాడు, బాధ పొందాడు. రెండవది, ఆయన మనుషులందరి మీద ఖచ్చితంగా ఆయన చూచే దేవుడు. చివరిగా మరొక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. సృష్టిని చూస్తే దేవుడు ఇష్టపడలేదు, మనుషులందరూ చూస్తుంటే జాలి వేసింది. మరొక ఆమె తన అమాయకురాలు, ఏ పాపము చేయలేదు, పని చేసుకునే ఆమె దాసి, వేదన పడుతూ కొడుకు వేసుకుని ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక ఆమె శారా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అబ్రహాము సరే కుటుంబంలో పని చేసుకునే ఒక దాసి, ఆమె పేరు హాగరు. ఆమెను కూడా దేవుడు చూచాడు. బలహీనలను చూచే దేవుడు, రాజును చూచిన దేవుడు, పిండం రాకపోతే బలహీనలు కూడా చూస్తాడు. ఆయన
బలహీన చూచిన దేవుడు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అబ్రహాముకి దేవుడు మాటిచ్చాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ, ఈ సూర్యుడి కంటే కూడా అధికంగా. ఒక్కసారి దేవుడు మాటిస్తే మనం ప్రతి 10సారి అడగక్కర్లేదండి, ఒకసారి అడిచాడు. కానీ పేరు ఎందుకంటే ఆయన పేరు సర్వశక్తి ఈజ్ ఆల్ మైటీ గాడ్, ఆమ్నిపోటెంట్ గాడ్. ఆ సర్వాంతరాన్ని సర్వశక్తిని దేవుడు మాటిస్తే అబ్రహాము సంగతి ఏమో కానీ శారను తొందరపడి నా బిడ్డలు కావాలంటే దాసి అయినట్టు హాగరుతో ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత మళ్ళీ ఇస్సాకు పుట్టాడు శారకి. ఇప్పుడు చెప్పండి, దాసి యొక్క హాగరు యొక్క పొరపాటు ఉందా? యజమాని నుంచి తెచ్చారు కదా, తల వంచుకొని తను వేదనైనా ఒక శరీరం, ఒక జీవనం లేని జీవోత్సవంలాగా ఆ వృద్ధార్థున్నటువంటి ఆయనతో సంసారం చేస్తే పుట్టిన ఇష్మాయిలు, ఇస్సాకు పుట్టిన తర్వాత శారా ఏం చేసింది, పంపించేసింది. ఆ ఎడారిలో తీసుకుని వెళ్ళిన నీళ్లు కూడా అయిపోయినప్పుడు ఆమె పడే వేదనను చూచి దేవుడు తన దూతకు వెనుక చూడండి 16 వచ్చాడు. ఆదికాండంలో వచ్చింది. చదవండి, 7 పడుతుందండి. యెహోవా దూత అరణ్యంలో నీటి బయట అనగా శూరు మార్గంలో బుగ్గ ఆమెను కనుగొని, అబ్రహాం పేరు రాయాలి అక్కడ చూడండి, అబ్రహాము దాసి రాయాల, శారయి దాసివైన హాగరు. మొదటి ప్రశ్న, ఫ్రమ్ వేర్ యు కేమ్, ఎక్కడి నుండి వచ్చింది. నెంబర్ 2, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నాను అనెను. తిరిగి వెళ్ళి మరియు దూత నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసను, అది లెక్కకు వెళ్ళినంతగా విస్తారం దానితో చెప్పాను. చలండి, ఈ వేదనలో, ఈ పరిస్థితులలో, అరణ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి హాగరుని చూచిన దేవుడు ఒంటరితనములో చూచునుగాక. ఆమేన్. దుఃఖంతో వేదనతో ఉన్నప్పుడు, అప్పుడు గర్భవతి కదండి అమ్మగారు, శారా గర్భవతి, ప్రెగ్నెంట్. నీ కొడుకు ఇష్మాయిలుని పేరు పెడతావు. ఒంటరితనంలో ఎవరు దిక్కు తెలియక ఇటెందులో తెలియని పరిస్థితుల్లో తోడైన దేవుడు వేదనను తొలగించునుగాక. ఆమె ఆశ్చర్యం ఏంటంటే, నా పేరు దూతకి ఎట్లా తెలుసు? ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? చూచుచున్న దేవుడు. చెప్పబట్టిగా గాడ్ ఈజ్ సీయింగ్ గాడ్. గట్టి చెప్పబట్టి నిజంగా దేవుడు నమ్మితే దేవుడు నేను చూస్తున్నాను. నీ కష్టం మర్చిపోట్ల, నీ వేదన అంతగానో మర్చిపోయట్ల. ఆ దేవుడు తిరిగి మంచి జీవితాన్ని హాగరుకి ఇచ్చాడు. ప్రపంచంలో ఈరోజు యుద్ధం చేస్తున్న కూడా హాగరు సంతానం, బలవంతులు. 1000 మందిలో 50 మంది ఉన్నా కూడా 950 మంది హాగరు సంతానాన్ని తట్టుకోలేదు. దేవుడు బలం ఇచ్చాడు. అరణ్యంలో మాట్లాడు, నా పేరు నీకు ఎట్లా తెలుసయ్యా?
నా కన్నీరు ఎక్కడ చూచావయ్యా? చూచుతున్న దేవుడా, దావీదును పిండములో అసలు ఏర్పడములో చూచిన దేవుడా, ఇర్మియానైతే అసలు ప్లాన్ చేసి యాకోబుతో కదా, నీవు నీ తల్లి గర్భంలో సృష్టికి మునిపై నేను ఎరుగున్నాను, పేరు పెట్టి వినిపించాను. ఐ హావ్ ఫార్మ్డ్ యూ, ఐ హావ్ క్రియేటెడ్. 44వ అధ్యాయం విషయంలో ఐ హావ్ ఫార్మ్డ్ యూ, నిన్ను గర్భంలో నిర్మించున్నాను, నేను ఐ క్రియేటెడ్ యూ, సృజించి ఉన్నాను. అంటే యాకోబు సంగతిని చూచిన దేవుడు, దావీదును చూచిన దేవుడు, ఇర్మియా చూచిన దేవుడు, హాగరు చూచిన దేవుడు మనం చూద్దా? చెప్పండి, చూస్తాడు. మన వేదన చూడ్డా, మన కన్నీరు చూడ్డా, మన ఆశీర్వాదం కూడా చూస్తాడు. అది నమ్మిన మనం ఏం చేయాలంటే, మొదటి వారంలో నడిపించిన దేవా, ఇప్పుడు నన్ను చూచుచున్న దేవా నీకు స్తోత్రం. ప్రే అండ్ ప్రేస్. 139 కీర్తనంతా నేను కూర్చుంటా, నేను పడుకుంటా, లేచుట, నేను దానిలో పడను కదా మీ పాట. నేను కూర్చుంటా దేవా నీవు నన్నని రికార్డింగ్లో భక్తులు పాడాడు. నీవు చేసిన ఉపకారం రాసిన ఆయనే ఈ పాట కూడా రాశాడు. ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ అండ్ ప్రే టు ద గాడ్ హూ నోస్ ఆల్ ఆఫ్ us. మన పరిస్థితి అన్ని తెలిసిన దేవుడికి ప్రైజ్ చేయి. హి ఈజ్ ఎవ్రీవేర్. ఆయన ప్రతి చోట ఉన్నాడు, ప్రతి చోట చూస్తున్నాడు. హి సీయింగ్ ఎవ్రీవేర్, ఎవ్రీబడీ. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి చోట చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు, ప్రతి బాధ చూస్తున్నాడు. అందుకే ఆయన పేరు చూచుచున్న దేవుడు, హాగరు దేవుడు, మన దేవుడు. నిన్ను నన్ను చూచే దేవుడికి మనం స్తుతిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. అలా నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. అందులో చూడదాం. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినాడు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినాడు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరు సారాయి మాటలే విన్నాను, అబ్రహాము వలె పోయాను. సారాయి మాటలే విన్నాను, అబ్రహాము వలె పోయాను. ఈ ఎడారి దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుచు ఆగరును. నేను దిక్కులే తిరుగుచు ఆగరును. చూచుచున్న దేవుడు ఒక బలమైన మంత్రం. చూచుచున్న దేవుడు అయ్యా, చూచున్నావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచున్నావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. పాడుకో. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో. చూచుచున్న దేవుడు అమ్మగా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో పాడుకోసారియా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో పిలిచావయ్యా.
చూచుచున్న దేవుడవయ్యా చూచుచున్న దేవుడవయ్యా నీ దిగులు చూస్తున్నాడు ఆయన. దావీదు జీవితంలో పిల్లములో ఉన్నప్పుడు చూశాడు. ఎలాగా ఎన్నుకున్నాడు ఆయన ప్రవక్తగా. అయ్యో ఎందుకు భయపడతావు అని వచ్చి యాకోబు లాగా నా తండ్రి నీ జీవితంలో యాకోబు నేను ముందే ఎరుగున్నాను. నీ తల్లి అయినటువంటి రెబెక్కమ్మ కడుపులో రాకముందు నాకు తెలుసు. ఇస్సాకు ప్రార్థన పరుడు నువ్వెందుకు అనుకుంటున్నావు? మన తల్లిదండ్రుల ప్రార్థన వల్ల మన గర్భంలో జన్మించుకుంటూ ఎరిగిన చూచిన దేవుడయ్యా. మన దేవుడు అంత గొప్ప దేవుడు కదా. ఆదరణ ఎరిగిన దేవుడు. ఈ సృష్టిని చూస్తే బాధేస్తుందేమో. అయ్యా సృష్టిలో నన్ను చూస్తే అయ్యా ఒక్కసారి నన్ను చూస్తే నాకు హాస్యం కలగడు ప్రభా. నన్ను చూస్తే ఆశీర్వాదం కలిగి ఉండాలి. యోగం చూస్తే నీకు ఎంత సంతోషం ఆయన. యోగం గురించి ఎంత సంతోషం ప్రభా. నన్ను చూస్తే కూడా బాధ అయినా శ్రమ అయినా కష్టమైన వేదనైన కన్నీరైన నా తండ్రి నేను విడిచిపెట్టనయ్యా. నేను శుద్ధిస్తాను, నేను ప్రేమిస్తాను, నేను ప్రార్థిస్తాను, ప్రార్థన చేస్తున్నాను, చూస్తున్నాను. ఆయన మరి బాధను చూస్తున్నాను, నీ వడతనం చూస్తున్నాడు, నీ రోగాన్ని చూస్తున్నాడు, నీ ఆర్థిక సమస్య చూస్తున్నాడు, నీ బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాడు, నీ ట్రాన్స్ఫర్ చూస్తున్నాడు. భయపడతో ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఆ సంఘములందరినీ మీ పాద సన్నిధిలో చేర్చుకొని ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకుంటూ ఇచ్చినటువంటి ప్రభా గొప్ప వాత్సల్యం గురించి ప్రభా మేము తలపోస్తుంటానికి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రము ప్రభా. చూచుచున్న దేవుడవని ప్రభు మరొకసారి నిరూపించిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. దేవాని సన్నిధి దగ్గర నేను ఎక్కడికి పారిపోదను దేవా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు ఉన్నావని మా తండ్రి చెప్పిన తండ్రి మీకు స్తోత్రములే. నేను కూర్చుండుట, నేను లేచుట దేవా తండ్రి చూసిన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. దేవా నేను ఎక్కడ ఉన్నా ప్రభా మీరు పిండముగా ఉన్నప్పుడే ప్రభా దేవుడు తండ్రి మీకు స్తోత్రములు. ఇచ్చిన గొప్ప జన్మను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఇచ్చిన గొప్ప బాధ్యతలను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి మా పనులను చూచే దేవుడు తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. మీకు వందనములు దేవా తండ్రి. మాకు నిరాశలు నిస్పృహలో ఉన్నప్పుడు మమ్మల్ని చూచిన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి మేము అజాగ్రత్తగా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసిన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. దేవా ప్రతి విషయంలో మీరు మా తోడుగా ఉండి ప్రభా. దేవా నీ దినాన ప్రభా వివాహాన్ని ఘనంగా జరిపించారు తండ్రి మీకు స్తోత్రములు. దేవా చిన్న చిన్న ప్రమాదాల్లో మీరు తోడుగా ఉన్నారు మీకు స్తోత్రములు ప్రభా. నిన్ను కాపాడవాడు కునుకుడు, ఇష్టాన్ని కాపాడు కునుకుడు, నిద్రపడని ప్రభా. ఆ గొప్ప వాగ్దానాన్ని మా బిడ్డల పట్ల మా సంఘం పట్ల మీరు నెరవేర్చినందుకే మీకు స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి మీకు మరుగైనది ఏది లేదని ప్రభా. దేవా తండ్రి మీరు మా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఇంకను మా తన వేదనలో రోదనలు శోధనలో ఉన్న మా బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి మరణ ఆలకించండి తండ్రి ప్రభా. దేవా తండ్రి అలనాడు హాగరును చూచిన దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. భయపడకం పేరు పెట్టి పిలిచి ఉన్న నీవు నా సొత్తను చదివించారు. ఆ విధంగా నా తండ్రి ప్రభా మేము భయపడకుండా ప్రభా మా బాధల్లో మా వేదనలో ప్రభా మిమ్మల్ని చూస్తూ ప్రభా దేవా మీ యొక్క విశ్వాసం నుంచి నా తండ్రి మీకు లోబడి జీవించేటువంటి గొప్ప భాగ్యం మా బిడ్డలందరికీ నేర్పించమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి వారంలో మీరు చేసిన మేళ్ళ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మా బాధల్లో మా వేదనలో మా శోధనలో మీరు తోడుగా ఉండాలని నమ్మి మీ వైపే చూస్తూ ప్రభా. దేవా తండ్రి మీ వైపే చూస్తూ మీ అందే మా తండ్రి విశ్వాసం ఉంచి నా తండ్రి దేవా తండ్రి గొప్ప ఆపద నుండి ప్రభా మేము రక్షింపబడినట్లు మీ కృపలో భద్రపరచమని దేవా తండ్రి మా దేశాన్ని మా తండ్రి కాపాడండి.
దేవాదిని శత్రువుల బారి నుంచి కాపాడండి ప్రభు. అందరూ ప్రార్థించండి. దేవా తండ్రి తండ్రి దేశ చూస్తున్న సరిహద్దులు దేవుడు తండ్రి ప్రార్థించండి. స్తోత్రం ప్రభు. శాంతి దేవా కలుగు. తండ్రి తండ్రి ప్రతి బిడ్డకు మారు మనసు అనుభవాన్ని దయచేసి నా తండ్రి మీరు ఇచ్చేటువంటి శాంతి సమాధానాలు పొందుకున్నట్లు దయతో మీలో భద్రపరచమని ప్రార్థిస్తూ దేవ మా బిడ్డలు ఇచ్చినటువంటి అర్పణలు బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఈ వారం అంతా మన పరిపాటుగా తోడుగా ఉన్నందుకే దేవతని మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభు ఇచ్చిన అర్పణలు మీరు దీవించి ఆశీర్వదించమని దేవతని వారు ఎంత అర్పించారా ప్రభా. అన్ని రెట్ల దీవెనలు వారికి కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి దేవతని వాక్యం ప్రకారం నడుచుకున్నటువంటి భాగ్యం అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచుగాక, ఈ రాజ్యము వచ్చుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనురాగములను మాకు దయచేయి. ఆయన అపరాధములను చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. దుష్టులను తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు పుస్తకాలు మీకు తోడండి. మిమ్మలను మీ కుటుంబములను తన దృష్టితో చూచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన జవాబు దయచేయండి కాక. ఆదివారం 9 గంటలకు ఆరాధన చక్కగా మీటింగ్ జరుపుకున్నాం, చక్కగా స్కిట్లు వేసాం.